ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్‌ని అడుగుతాడు, "నువ్వు నాతో హ్యాపీగానే ఉన్నావా?" అని అడుగుతాడు. అప్పుడు వైఫ్ అంటుంది, "అవును హ్యాపీగానే ఉన్నాను. ఇంతకి మీకీ డౌట్ ఎందుకొచ్చింది?" అని అడుగుతుంది. అప్పుడు ఆ హస్బెండ్ అంటాడు, "ఈ మధ్య యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది అమ్మాయిలు మా హస్బెండ్ నన్ను ఇలా సర్ప్రైజ్ చేశాడు, అలా సర్ప్రైజ్ చేశాడు అని వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు కదా! నేనెప్పుడూ నిన్ను అలా సర్ప్రైజ్ చేయలేదు, ట్రిప్స్‌కి తీసుకెళ్ళలేదు, గిఫ్ట్స్ కూడా ఇవ్వలేదు కదా!" అని అంటుంది. అప్పుడు ఆ వైఫ్ అంటుంది, "అవునండి మేము కూడా అనుకుంటాం. మా హస్బెండ్ మాకు సర్ప్రైజ్ ఇయ్యాలి, గిఫ్ట్ ఇవ్వాలి, ట్రిప్స్‌కి తీసుకెళ్ళాలి అని. అనుకున్నంత మాత్రాన సర్ప్రైజెస్‌లోనో, గిఫ్ట్స్‌లోనో హ్యాపీనెస్ ఉంటుంది అని అనుకుంటే అంతకంటే ఫూలిష్‌నెస్ ఉండదు. ఎందుకంటే ఒక వైఫ్ హ్యాపీగా ఉండేదెప్పుడంటే తనేదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, తన భర్త సపోర్ట్ చేసినప్పుడు, తనకు హెల్త్ బాలేనప్పుడు తన భర్త పక్కనే ఉండి చూసుకున్నప్పుడు, తననెవరైనా తక్కువ చేసి చూసినప్పుడు వాళ్ళకి ఎదురు తిరిగినప్పుడు, వాళ్ళు ఆఫీస్‌కెళ్ళొచ్చిన తర్వాత కొంత సమయం వాళ్ళతో గడిపినప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంటుంది. అలా అనుకుంటే మన దేశంలో చాలామంది రైతులున్నారు. వాళ్ళందరి భార్యలు హ్యాపీగానే ఉన్నారు కదా! ఎందుకు గిఫ్ట్స్ ఇస్తేనో సర్ప్రైజెస్ ఇస్తేనో హ్యాపీగా ఉన్నారా? లేదు. వాళ్ళ హస్బెండ్స్ ఎంత పని చేసొచ్చినా కూడా సాయంత్రం వాళ్ళ భార్యలతో కొంత సమయాన్ని గడుపుతారు. అందుకు హ్యాపీగా ఉన్నారు. అలా అనుకుంటే చాలామంది గిఫ్ట్స్ ఇస్తేనో, సర్ప్రైజెస్ ఇస్తేనో హ్యాపీగా ఉంటారనుకుంటే మన దేశంలో సగం కాపురాలు నిలబడవు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. హస్బెండ్స్ ఇది మీకోసమే చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు.